రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. గన్ పార్క్ పరిసరాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రిటైర్మెంట్ బకాయిలు, బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులను రేవంత్ సర్కార్ ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల నిరసనలను నిర్బంధాలతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. గన్ పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసనకు యత్నించిన రిటైర్డ్ మహిళా ఉద్యోగిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. 30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా చివరికి తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 2 సంవత్సరాల నుండి కూడా ఏదైతే రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు పెండింగ్ బకాయిలు కానీ, అటు పెన్షన్ కానీ, అటు బెనిఫిట్స్ కానీ, మరియు సరెండర్ లీవ్స్ కానీ ఎలాంటివి కూడా ఇంతవరకు చెల్లించలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు అసెంబ్లీ ముట్టడించారు. అటు గన్ పార్క్ నుండి కూడా, అటు నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర, ఇటు లగ్డి కపూల్, అటు రవీంద్ర భారతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా మేము ఇవ్వమంటలేదు, మేము దాచుకున్న డబ్బును మాకు ఇవ్వండి అంటూ కూడా మేము మొదలుపెట్టుకున్నాం. గతంలో కూడా అనేక సార్లు కూడా ప్రతి ఒక్క అధికారిని కలిసాము, అటు సెక్రటరీని కలిసాము, కానీ ఎవరు కూడా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఎలాంటి పనులు చేయలేదు, ఎలాంటి బిల్లులు రాలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కూతుర్లో పెళ్లి చేయాలన్నా కూడా పైసలు కావాలి, వీళ్ళు ఆర్థికంగా కానీ, అటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా, అనేకమైన సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో ఏదైతే కూడా వాళ్ళకు ప్రభుత్వం దగ్గర నుండి ఇంతవరకు 1 రూపాయి కూడా ఆ బిల్లులు చెల్లించకపోయేసరికి వాళ్ళ జీవనం కూడా గడిచే పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడించారు. ఏదైతే వారికి ప్రధానంగా వారి డిమాండ్ మాత్రం సరెండర్ లీవ్స్, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న సరెండర్ లీవ్స్ కూడా వెంటనే విడుదల చేయాలి. మరో విధంగా చూసుకుంటే ఏదో రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ కూడా వెంటనే త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అటు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలోనైనా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మాట్లాడాలని కూడా వారు ఈరోజు అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ముందస్తుగానే పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు, అది జిల్లా కేంద్రాల్లో కూడా ఉదయం సమయం నుండి కూడా అందరినీ అరెస్టు చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక విశ్రాంతి ఉద్యోగుల పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం, వాళ్లకు త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.